హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో సోషల్ మెథడ్ చేయమని చెప్తున్నారు. సో ఈ మోడల్ పేపర్స్లో మొత్తం మెథడ్ మొత్తం సోషల్ పెడగాగి మొత్తం మీకు చెప్పేస్తాను. ఓకేనా, ఎన్ని అయితే అన్నీ చేసుకుందాము. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎన్ని పాసిబుల్ అయితే అన్నీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సోషల్ మెథడ్ చేయమని చెప్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఓకే, ఈ క్రింది వాణిలో నాటకీకరణ గురించి సరి అయిన దానిని గుర్తించండి. ఇక్కడ పేజీ నెంబర్ కూడా ఇచ్చిండు, అక్కడ చూసుకోండి. సో ఈ క్రింది వాణిలో నాటకీకరణ గురించి సరి అయిన దానిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ వన్, తెర వెనుక సూచనలు ఇస్తూ ఉండాలి. తెర వెనుక సూచనలు ఇస్తూ ఉండాలి. రంగస్థలంపై ఆధిపత్యం చెలాయించాలి. స్టెప్పును ముందుగానే తయారు చేసుకోవాలి. ఇందులో ఏంటిది? బీసీ మాత్రమే సరి అయినవి. బీసీ స్టెప్పును ముందుగానే తయారు చేసుకోవాలి. ఓకే, రంగస్థలంపై ఆధిపత్యం చెలాయించాలి, ఇది కాదు కదా. ఇవి రెండు కరెక్ట్. సో బి కరెక్ట్ ఆన్సర్. కానెగారి ప్రకారం విలువలను నిర్వచనంను ఈ క్రింది వాణిలో గుర్తించండి. 145. మూడవది ఆన్సరు. మూడవది, ఈ సమాజంలో ఎక్కువ మంది ఆదరించే నమ్మకాలు, ఆదర్శాలు, నియమాలనే విలువలు అని చెప్పవచ్చు. ఓకే, నిగమన దృక్పథం అంటే ఏంటిది చూద్దాం. 141. మూడవది, ఏ సరైనది, బి సరైనది. ఏ సరైనది, బి సరైనది. మూడవది, వివరణకు ఉపయోగించే పద్ధతి ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లుస్తుంది. రోడ్డు భద్రత విద్యా పాఠ్యాంశ బోధన జరిపేటప్పుడు ఈ రోజులలో ప్రమాదాలు ఎక్కువగా పెరగడానికి గల కారణాలను చర్చించడం ద్వారా విద్యార్థుల్లో సాధించబడే విద్యా ప్రమాణంను ఈ క్రింది వాణిలో గుర్తించండి. సమకాలీన అంశాలపై చర్చించడం. ఈ క్రింది వాణిలో గణతంత్ర రాజ్యం లక్షణంను గుర్తించండి. 143. ఇంకా 4వది ఇచ్చిండు. సి ఏమిచ్చండి? సాంప్రదాయకతను పాటిస్తూ అభివృద్ధి చెందుతాయి. సభా సమితి కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్య పాలకులు సభా సమితి నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాలి. సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. 4వది ఏమంటున్నాడు వీడు? 43. 4వది అంటున్నాడు ఏబిసి సరి అయినవి. అన్నీ సరి అయినవినట. అవి 3 ఇంతకుముందు చదివినవి మొత్తం సరి అయినవి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఈ క్రింది వాణిని పరిశీలించండి. పెద్ద ఉన్నాయి క్వశ్చన్స్, ఇట్లనే టైం కిల్లింగ్ చేసే క్వశ్చన్స్. ఇట్లా మూల్యాంకనంలో క్వశ్చన్స్ పెద్దగా లేవు. ఆన్సర్ అంటే మనకు సమాధానం ఇక్కడ 3 ఇచ్చిండు, మళ్ళీ ఇక్కడ కింది 3 ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి సరైనవి. ఏ మరియు బి సరైన. 44వది 1. ఏంటో చూద్దాం. ఏ బి సరైనది. మూల్యాంకనంలో విద్యార్థుల సామర్థ్యాల ప్రకారం శ్రేణీకరణ సాధ్యమవుతుంది. పరిశీలనలో మూల్యాంకనం పాత్ర విశిష్టమైనది. ఓకే, ఇవి రెండు కరెక్ట్. ఏ బి సరి అయినది. నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి సరి అయినది. ఇది మొత్తం కావాలంటే కొంచెం జరపాలి కదా, ఇది మొత్తం కనిపించాలంటే. సో 45. నేను ఇది చదివే వరకు మీరు ఆన్సర్ చెప్పేస్తారు. అదే అట్లా. 45వది 1. ఏ మరియు బి సరైనవి. ఏ మరియు బి సరి అయినవి. ఏ బి. ఓకే, బోధన అభ్యాసనం పూర్తి అయ్యాక జరుగుతుంది. ఏంటిది? నిర్మాణాత్మకం. అభ్యాసనాన్ని మెరుగుపరుస్తుంది. ఓకే, నిర్మాణాత్మకం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పూర్తిగా నిర్మాణం పూర్తిగా జరిగింది. పూర్తిగా జరిగిన నిర్మాణం అయింది అంటాం కాబట్టి నిర్మాణాత్మక గుర్తుపెట్టుకోరు. పూర్తి అయ్యాక, బోధన అభ్యాసనం పూర్తి అయ్యాక. ఒక్కొక్క దానికి ఇట్లా కెమెరా జరపవలసి వస్తుంది, ఇంత లెంతీగా ఉంది కాబట్టి. ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ప్రయోజనమును గుర్తించండి. 45వది 1. ఏ బి సరి అయినవి. ఏ బి సరి అయినవి. బోధన అభ్యాసనము సమర్థవంతంగా జరుగుతుంది. విద్యార్థులలో సందేహాలు నివృత్తి అవుతాయి.
ఓకే. చాణక్యుడు ఈ శాస్త్రంలో నిపుణత కనబరిచాడు. ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం. సో ఆన్సర్ వచ్చేసి 184. ఏబిసి ఆర్థిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, మనస్తత్వ శాస్త్రం. ఓకే. చాణక్యుడు. తర్వాత సాంప్రదాయంగా మన పాఠశాలలో బోధించే సాధారణ బోధనాంశాలు మాత్రమే కాదు, కానీ విద్యార్థి పాఠశాలలోని తరగతి గదిలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలల్లో, పని స్థలంలో, ఆట స్థలంలో, ఇంకా ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య జరిగే యాదృచ్ఛిక సంఘటనలు అన్ని కృత్యముల సహకారమే పాఠ్య ప్రణాళిక నిర్వచించినది. 148. 3. సెకండరీ విద్యా కమిషన్ 1952. బోధనోపకరణాలు. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ రెండోదట బి మాత్రమే సరి అయినది, ఏ సరికాదు. బి మాత్రమే సరి అయినది. ఏంటి? ఉపాధ్యాయుడికి శ్రమ ఎక్కువ సమయం వృధా చేస్తాయి. బి మాత్రమే సరి అయినది, ఏ తప్పని చెప్తున్నాడు. బోధన అభ్యాసనాల్లో విద్యార్థులకు ఆసక్తిని కలుగజేస్తాయి. ఓకే, ఇది కరెక్ట్. ఓకే. ప్రాథమిక పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం అమలు చేయబడ్డ పథకంను ఈ క్రింది వాణిని గుర్తించండి. 1. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం. సమస్య పరిష్కార పద్ధతి గురించి సరికానిది. 3. జ్ఞానేశ్వనకు తావు లేదు. సరికానిది. మరి ఏంటిది? సమస్య పరిష్కార పద్ధతి గురించి సరి అయినది. విషయ జ్ఞానాన్ని పెంచుతుంది, తార్కిక ఆలోచనను పెంపొందిస్తుంది, విద్యార్థుల్లో చొరవ బాధ్యతను పెంపొందిస్తుంది. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాలు దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశాలపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యము విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. ప్రయోగశాల పద్ధతి ప్రయోజనంను తెలిపే అంశంలోనే ఈ క్రింది వాటిలో గుర్తించండి. 4. 1, 2, 3. ఇవి మొత్తం చూద్దాం. విద్యార్థులు తమంతట తాము ప్రయోగాలు చేస్తూ నేర్చుకుంటారు. విద్యార్థుల్లో ఆలోచన నిర్మాణాత్మక శక్తులను పెంచును. వ్యక్తిగత ఆస్తులను, నైపుణ్యాలను కలిగిస్తుంది. అండ్ సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. 141, 142 కదా, 141. 4. ABCలు సరి అయినవి. మళ్ళీ చూసుకోండి ఒకసారి. సాంఘిక అధ్యయనం అనునది వివిధ. 142. 3. సామాజిక శాస్త్రాల సమ్మేళనం. కింది వారిని పరిశీలించండి. 43. 3. ఏ సరైనది, బి సరైనది, 2 సరైనవి. ఆశయాల నుండి గమ్యాలు ఏర్పడతాయి. ఆశయాలను చేరడానికి సూచించే ప్రకటనలు గమ్యాలు. నికష గురించి క్రింది వాటిలో సరి అయినవి. నికష గురించి 144. 3. ఏముంది? ఏ మరియు సి సరి అయినవి. ఏ మరియు సి అట. ఏ మరియు సి. ఇది ఒక ఉపకరణం లేదా క్రమము. విద్యార్థుల ఉపలబ్ధిని మదింపు చేస్తాయి. ఓకే. తర్వాత అర్థశాస్త్ర నిర్వచనం మీద ఆర్థికవేత్తలలో ఏ అభిప్రాయం లేదని, ఆర్థిక శాస్త్ర విస్తృతంగా వృద్ధి చెందడం వల్ల ఒక నిర్వచనంలో దీనిని చెప్పడం సాధ్యం కాదని తెలిపిన వారిని కింది వారిలో గుర్తించండి. 3. జాకబ్ వీనర్. ద్రవ్యం యొక్క ద్వితీయ విధిని గుర్తించండి. 4. ABC. విలువల నిధి, విలువల బదిలీ, వాయిదాల చెల్లింపుల పరిమాణం. తర్వాత క్రింది వానిలో సాంఘిక శాస్త్ర బోధనోద్దేశం కానిది ఏంటిది? 4. విద్యార్థులకు స్వయం ఉపాధిని అందజేయడం. కానిది అందజేయడం. మరి ఆయన ఏంటి? విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడం, సమాజంలో దగ్గర సంబంధాన్ని పెంపొందించడం, మానవ నాగరికతాభివృద్ధిని తెలియజేయడం. ఈ క్రింది వానిలో మ్యాపుల వల్ల ప్రయోజనం. 48. 4. ABC ఉంది కరెక్ట్. ఇక్కడ చూద్దాం. వివిధ ప్రదేశాల ఉనికిని తెలుసుకోవచ్చు. ఒక దేశం, ఒక రాష్ట్రం లేదా ఖచ్చితమైన ప్రదేశాన్ని, ఆకారాన్ని తెలుసుకోవచ్చు. పటాల ద్వారా ఒక దేశం యొక్క విస్తీర్ణము ప్రమాణ పద్ధతిలో తెలుసుకోవడం.
ఆన్సర్ వచ్చేసి 148 ఇగో 4 ABC. ఓకే, ఇది పాఠ్యపథక లక్షణాలలో ఒకటి కాదు. ఏంటిది కాదు, ఇంకా 4వది కాదట. మరి ఆయన ఏంటి? బోధన అభ్యాస పాఠ్యపథక లక్షణాలు. పాఠ్యపథకం బోధన అభ్యాసన ప్రక్రియలో పొదుపును పాటిస్తుంది. ఇది ఉపాధ్యాయుడు సరి అయిన విషయము ఎంచుకొనుటకు దోహదపడును. ఉపాధ్యాయుడు సరి అయిన వ్యూహాలను ఎంచుకొనుటలో తోడ్పడుతుంది. ఓకే, ఎడ్గర్ డెల్ యొక్క శంఖానుభవంలో అభ్యాసనానుభవాలు ఈ వరుస క్రమంలో అమర్చబడ్డాయి. 155ది 2 అమూర్తతో హెచ్చుదల. ఓకే, ప్రవచనం ఏ. విశ్లేషణ పద్ధతి అతి దీర్ఘమైన ప్రక్రియ. ప్రవచనం బి. సంశ్లేషణ శీఘ్రమైన సంక్షిప్తమైన ప్రక్రియ. ఇందులో ఆన్సర్ వచ్చేసి 2వది. ఏ మరియు బి రెండు సరి అయినవేనట. ఆన్సర్ వచ్చేసి ఈ క్రింది వానిలో ఉపన్యాస పద్ధతికి సంబంధించినది ఏంటి చూద్దాం. 140ది 1 ఏ మరియు బి రెండు. బోధన కార్యక్రమం ఉపాధ్యాయుని ఆధీనంలో ఉంటుంది. ఎక్కువ విషయాలను చెప్పవచ్చు. ఓకే, ఉపన్యాస పద్ధతికి సంబంధించినది ఇక్కడ ఉపన్యాస పద్ధతికి. ఓకే, విద్యార్థుల్లో సమాచార సేకరణ నైపుణ్యాలు, దానిని క్రమపద్ధతిలో అమర్చే నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించదగు కృత్యం. ఇవి కొంచెం ఆలోచించి పెడితేనే వస్తాయి మెథడ్ కదా. ఇదేంటిదంటే 141ది ఆన్సర్ వచ్చేసి 4. ఏ, బి, సి మరియు డి సరైనవి, అన్నీ సరైనవి. చూద్దాం. విద్యార్థుల్లో సమాచార సేకరణ నైపుణ్యాలు, దానిని క్రమపద్ధతిలో అమర్చే నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించదగు కృత్యం ఏంటిది? పట్టికను గురించి రాయడం అండ్ ప్రశ్నల నుండి టేబుల్ తయారు చేయడం, పట్టిక నుండి గ్రాఫ్ తయారు చేయడం, విషయాల నుండి గ్రాఫ్ తయారు చేయడం, అన్నీ కరెక్టేనట. ఓకే, విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తి అయిన పిదప విద్యార్థి వాటి గురించిన కారణాలు, దృష్టాంతాలను వివరించుట క్రింది విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది. 3వది విషయ అవగాహన. క్రింది వానిలో జాతీయదానికి పిగు నిర్వచనం గుర్తించండి. పిగు 3వది ద్రవ్య రూపంలో కొలవటానికి వీలై విదేశాల నుండి లభించే నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. క్రింది వాటిని పరిశీలించండి. ఆన్సర్ 145ది 4వది. ఏబిసి సరి అయినవి. ఏబిసి నికష ఒక ప్రశ్నపత్రము. పరీక్ష కొన్ని ప్రశ్నపత్రాల కూర్పు. పరీక్ష విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. ఓకే, అవన్నీ కరెక్ట్. మానవుని శ్రేయస్సుకు ద్వితీయ స్థానము, మానవునికి ప్రథమ స్థానము ఇచ్చి అర్థశాస్త్రమును నిర్వచించిన వారిని క్రింది వారిలో గుర్తించండి. 45. ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈ క్రింది వానిలో సాంఘిక శాస్త్రం గురించి సరి అయినది కానిది 46ది 3వదట కానిది. మరి ఆయన ఏంటి? విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేస్తుంది. వివిధ సామాజిక శాస్త్రముల అధ్యయనం విద్యార్థులను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తుంది. శోధన ప్రదర్శన సాంఘికీకరణము వ్యవస్థీకరణ వల్లెవేయటం అనునవి సోపానాలు గల నమూనా. 147ది 1 మొరిసన్ నమూనా. మాదిరులు తయారు చేయడం, చార్టులు గీయడం, ప్రయోగాలు చేయడం, వస్తువులను సేకరించడం, క్లబ్ కార్యక్రమాలలో పాల్గొనడం వంటి కృత్యాలలో విద్యార్థులు పాల్గొనే అవకాశాన్ని పాఠ్య ప్రణాళిక కల్పించాలనే సూత్రం ఈ క్రింది వానిలో ఏది?
నాలుగవది విద్యార్థి కేంద్రీకృత సూత్రం. మప్ప అనున్నది ఏ భాషా పదం? మప్ప అనున్నది ఏ భాష? రెండవది లాటిన్ భాషా పదం. ఈ క్రింది వాణిలో చిత్రం గురించి సరైన దానిని గుర్తించండి. 150. నాలుగవది ABCD మరియు E మాత్రమే, అంటే అన్నీ కరెక్టే అన్నట్టు. ఒక జీవి వస్తువును, సంఘటనను, దృశ్యాలను చూపిస్తుంది. భౌగోళిక అస్థిరమైనది, వివరించవచ్చు, గీయవచ్చు. ఓకే, ABCD మరియు E మాత్రమే. నాలుగవది. ఓకే, వస్తువు భాగాలు వాటి విలువలను తెలుపుతుంది. ఇటీవలి భూకంపాలు, వరదలను పరిశీలించిన తర్వాత కొందరు విద్యార్థులు ఆ అంశాలను తరగతి గదిలో లేవనెత్తగా ఉపాధ్యాయుడు దానిపై చర్చలను నిర్వహించాడు. ఈ సంఘటన ఈ విద్యా ప్రమాణం సాధింపబడినట్లుగా ఉంది. అనుసరిస్తూ ఒకటి సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రయత్నించుట. ఎంచుకున్న పాఠ్యాంశంలోని ప్రధాన భావనలను గుర్తించడానికి ఈ క్రింది ప్రక్రియ ఎక్కువగా సహాయం చేస్తుంది. మూడవది విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని వ్యవస్థీకరించడం. బిల్లు చట్టం మారుట అను పాఠ్యాంశమును బోధించుటకు గాను ఉత్తమమైన యుక్తి. రెండవది సంపోయిజం. క్రింది వాణిని పరిశీలించండి. 142. 2 A, C మరియు D సరైనవి. A, C మరియు D. నేను కూడా ఎక్కడైనా పొరబడతానేమోనని అందుకే ఇట్లా లౌడ్గా చెప్తాను. ఓకే, ఇక్కడ నేను తప్పు చెప్పినా కూడా మీకు ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందని. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఆన్సర్ ఇది రెండవది ACD మరియు సరైనట. భూమికి నమూనా గ్లోబు. భూమిపై భూభాగం కంటే జలభాగం ఎక్కువ. అక్షాంశాలు, రేఖాంశాలు, ఊహారేఖలు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులలో భావనల అవగాహన పెంచడానికి చేయదగు కృత్యమును ఈ క్రింది వాటిలో గుర్తించండి. 143. నాలుగవది A, B, C మరియు D సరైనమాట. ఇవన్నీ రాయాలి. ఓకే, ఏ పాఠ్యాంశంలోని ప్రశ్నలను విద్యార్థులకు గ్రూపులుగా చేసి చర్చించాలి. చిత్రాన్ని పరిశీలించి చర్చించడం. వివిధ కార్యాలయాలను దర్శించడం ద్వారా వివిధ కార్యాలయాల పనితీరును అవగాహన చేసుకోవడం. ప్రాజెక్టులు తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించడం. పోలాక్ అభిప్రాయంలో రాజనీతి శాస్త్రం. పోలాక్ 144. ఒక వ్యక్తి పౌరుడిగా రాజ్యంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటాడో వివరించేది రాజనీతి శాస్త్రం. పోలాక్ పౌరుడిగా గుర్తుపెట్టుకోరు. మూడవది ఇక్కడ పౌలాక్ అంటే పౌరుడిగా రాజ్యంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటాడో వివరించేది రాజనీతి శాస్త్రం. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. క్రింది వాణిలో పటాల తయారీ సూచనలు సరి అయినవి గుర్తించండి. 145. నాలుగవది A, B మరియు C సరైనవి. A, B మరియు C అన్ని కానీ. పటాలు పెద్ద సైజులో ఉండాలి. జీర్ణమైన పటాలు వాడవలను. పటాలను ఖచ్చితమైన నిర్దిష్టమైన సమాచారం అందజేయాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనం. 146. ఇంకా నాలుగవది ABC సరి అయినవి. ABC. నాలుగవది 100 మార్కులకు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులే సొంతంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేయాలి. సంగ్రహణాత్మక మూల్యాంకంలో ప్రాజెక్టు పనులు కేటాయించరాదు. భూమి ఆకారం, చుట్టుకొలత, బరువు, ఘనపరిమాణము, ప్రదేశాల మధ్య దూరం గురించి అధ్యయనము ఈ క్రింది శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని తెలుపుతుంది. 2 భూగోళ శాస్త్రం, గణిత శాస్త్రం. ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావం. 48. మూడవది చరిత్ర, భూగోళం, పౌరనీతి, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, నీతి శాస్త్రం మరియు మానవ పరిణామ శాస్త్రాల నుండి గ్రహించి సమైక్యపరచబడిన సముచితమైన ప్రధాన అభ్యాసన అనుభవాలు. ఓకే, మూడవది క్రింది వాణిలో లఘు పరీక్ష గురించి సరి అయిన వాణిని గుర్తించండి. 2
బి మరియు సి. బి మరియు సి అట. బి మరియు సి. తక్కువ సమయంలో తక్కువ అంశాలతో నిర్వహించేది రాత పరీక్ష. లఘు ప్రశ్నలకు 20 మార్కులు నిర్వహించాలి. ఓకే, బీసీ. ఎడ్గర్ డెల్ అనుభవాల శంకు నందు ప్రదర్శనలు దీనికన్నా అమూర్తమైనవి. దీనికన్నా అమూర్తమైనవి. 151. నాటకీకరణ అనుభవాలు. ఒక నిర్దిష్ట సమస్యపై ఇద్దరు లేదా ఎక్కువ మంది విద్యార్థులు ఒక సమస్యపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు తెలియజేసే కార్యక్రమమును ఇలా పేర్కొంటారు. ఎలా? 139. 2. వాద సంవాదము. ఉపన్యాస పద్ధతి. 140. 4. ఏ బి మరియు సి. 4వది ఏబిసి. సులువైన పద్ధతి. ఎక్కువ మందికి ఒకేసారి బోధించవచ్చు. సమయానుకూలంగా బోధనను కుదిరించవచ్చు, పొడిగించవచ్చు. ప్రభుత్వం విధించిన భూమి శిస్తును గిరిజనులు కట్టలేకపోవడానికి గల కారణాలు ఏవి అనే ప్రశ్న ద్వారా విద్యార్థులలో సాధింపబడే విద్యా ప్రమాణంను ఈ క్రింది వాటిలో గుర్తించండి. 141. 3వది విషయ అవగాహన. ఉద్దేశాలు. 142. 3వది ఏ బీలు రెండు సత్యము. ఏబీలు విద్యావేత్తలతో నిర్ణయించబడతాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ క్రింది వానిలో పునరావృత్తి చెయ్యగలిగే వనరులను గుర్తించండి. 5వది 143. క్రింది వానిలో పునరుత్పత్తి చెయ్యగలిగే వనరులను గుర్తించండి. 4. ఏ బి మరియు సి. నీరు, గాలి, అటవీ సంపద. భూగోళ శాస్త్ర విభాగంలో తరగతి బయట పరిశీలించుటకు అనువైన అంశమును ఈ క్రింది వాటిలో గుర్తించండి. 4వది ఏ బి మరియు సి సరైనవి. ఓకే, ఏంటిది? మారే పవనాల దిశలు, వాయుగుండాలు, గాలి, తుఫాను. విశ్వంలో భూమి స్థానము, సౌర కుటుంబంలో భూమి, ఇతర గ్రహాలు, సూర్య చంద్ర గ్రహణాల గురించి అధ్యయనం ఈ క్రింది శాస్త్రాల మధ్య సంబంధమును తెలుపుతుంది. 2. భూగోళ శాస్త్రము, గణిత శాస్త్రం. ఈ క్రింది వానిలో మౌఖిక పరీక్షల లక్షణంను గుర్తించండి. మౌఖిక పరీక్షలు. 46. 4వది ఏబిసి సరైనవి. చూద్దాం. ఇవి అతి పురాతనమైన పరీక్షలు. బోధన గ్రహించారో లేదో తెలుసుకోవచ్చు. భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంచలేవు. సి సరైనవి. కరెక్టేనా ఇది? 6వది 4. భావ ప్రకటన మౌఖిక పరీక్షల లక్షణంను గుర్తించండి. భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంచలేవా? ఇది కరెక్టే అనిపిస్తుందా? భావ ప్రకటన మౌఖిక అంటే ఆన్సరు కరెక్ట్ అండి. చూద్దాం, నేను కరెక్టే చెప్పినా. ఒక్క నిమిషం. ఇవ్వండి. 146. 4 కరెక్టే. 146. ఇంకా 4వది కరెక్టేనా? మరి భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంచలేవట. మీకు ఏమైనా అర్థమైందా క్వశ్చన్? అర్థమైతే ఆన్సర్ రాయండి. భావ ప్రకటన మౌఖికం ప్రకటన కింది వారిని పరిశీలించండి. 147. 3వది చూద్దాం. వ్యవహారిక సత్తావాదం అభివృద్ధి చెందిన తర్వాత అభివృద్ధి చెందిన శాస్త్రమే సాంఘిక శాస్త్రం. ప్రకటన. సాంఘిక శాస్త్రం అనే పదాన్ని అధికారికంగా తొలిసారిగా అమెరికా ఉపయోగించింది. అండ్ ఇది ఏమిటి అంటే 47వది. 3వది ప్రకటన 1 సరైనది, ప్రకటన 2 సరైనది. 2 సరైనవి అన్నట్టు. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఒకసారి. ఈ క్రింది వానిలో
కరికులం నిర్మాణ సూత్రం కానిది 48ది 4ది. సర్పిల అమరిక సూత్రం కానిదట. మరి అయినది ఏంటిది? ప్రయోజన విలువల సూత్రం, సన్నాహక విలువల సూత్రం, క్రమశిక్షణ విలువల సూత్రం. ఇది చాలా ఉన్నాయి కాబట్టి, అంటే చాలా కాదు, పెద్ద లెంతీగా ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ కొంచెం మెల్లగా చదువుతున్నా. ఓకే, ప్రాబ్లం ఏమి లేదు కదా. నల్ల బల్లపై అక్షరాలు మీకు మొత్తం కనిపించాలంటే నాకు కొంచెం సెట్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం చేసుకునేదాకా నేను పైకి కిందికి చేస్తున్నా. సో అందులో కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. 49ది 4వది. నల్ల బల్లపై అక్షరాలు పైవన్నీ అట. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ 49వది. ఏంటి చూద్దాం. గుండ్రంగా రాయాలి, స్పష్టంగా రాయాలి, దోషాలతో రాయకూడదు. ఓకే. బోధన ఉపకరణాలు బోధనాభ్యాసన ప్రక్రియను సమర్థం చేయగల సాధనాలని వీటిని ఉపాధ్యాయుడు తయారు చేసుకుంటే బోధనాంశానికి ఉపకరణాలు సంబంధించి సమన్వయము సాధించవచ్చునని అభిప్రాయపడినవారు ఎవరు? 1 జాతీయ విద్యా విధానం. ఓకే, 25 మినిట్స్ అయింది. ఎన్నో చూద్దాము. తర్వాత మీకు ఇలా నచ్చితే ఇలా ఇంకా చేయండి మేడం అని మీరు కామెంట్స్ రాస్తేనే చేస్తాను మళ్ళీ. ఓకేనా. ఇలా నో ప్రాబ్లం, పర్వాలేదు మేడం అంటే అన్ని మోడల్ పేపర్స్లో మొత్తం పెడగాగి మొత్తం ఒకసారి వేసి మీకు చెప్పిన. ఒకవేళ ఇది మీకు నచ్చితే మేడం చెయ్యండి తప్పకుండా, మాకు ప్రాక్టీస్ అవుతుంది అని అంటే, ఇప్పుడు షెడ్యూల్స్ వచ్చాయి కదా టెట్వి, ఎప్పుడు ఎవరిది ఏ రోజు ఎగ్జామ్ ఉందో మీకు అన్నీ తెలిసిపోయాయి కాబట్టి దానికి సరిపడా మీరు టైం టేబుల్ వేసుకోండి. మీకు మళ్ళీ ఇలాంటి చెయ్యండి మేడం అని మీరు ఒక్కరైనా కామెంట్స్ రాస్తే, కామెంట్స్ రాసినా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా. మీకు నచ్చిందనేది నాకు తెలియాలి కదా. ఇలా తీసి ఇలా అన్ని పేపర్స్లో నుంచి పెడగాగి మాత్రమే తీసి చేయడం మీకు ఇలా మంచిగా అనిపిస్తేనే మరి నేను చేస్తాను. ఓకేనా. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, మీ కామెంట్స్ వస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మీరు కామెంట్స్ రాస్తున్నా, లైక్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.